హలో గైస్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వెస్పర్ థియరీలో ఒక మాలిక్యూల్ ఇచ్చినప్పుడు బేసికల్గా వెస్పర్ థియరీ ఏంటి, మనకి జామెట్రీ అండ్ షేప్, లాన్ పేర్, బాండ్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో మాలిక్యూల్ ఇచ్చినప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో వెస్పర్ థియరీ మన ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్. అండ్ పాయింట్స్ ఉన్నాయి, థియరీ అండ్ జామెట్రీ, షేప్స్, బాండ్ యాంగిల్స్ అన్నీ ఉన్నాయి, చెక్ చేసుకోండి. అండ్ so molecule, that is CH4 molecule. First is the CH4 molecule, that methyl molecule and central atom is carbon. So you have to find out first one central atom carbon and surrounding atoms. So carbon చుట్టూ ఏమి ఉన్నాయి, హైడ్రోజన్స్ ఉన్నాయి. సో 4 హైడ్రోజన్ ఆటమ్స్. సో బాండింగ్ పేర్స్, ఎన్ని బాండ్ పేర్స్ ఉన్నాయి, సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఏవైతే ఆటమ్స్ ఉంటాయో దాన్ని మనం బాండ్ పేర్స్ అంటాం. ఓకే, సో 4 bond pairs of electron CH bonds. So lone pairs is carbon is lone pair is 0 lone pairs of electrons on the carbon atom. So how to find lone pairs means మన ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్. అండ్ దిస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లోన్ పేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అనేది అది తెలియాలి మనకి. దిస్ ఇస్ ద ఫండమెంటల్ టాపిక్ గైస్, అండ్ చెక్ ఇట్. అండ్ యూ కెన్ సీ. సో షేప్ టెట్రాహైడ్రల్. సో బాండ్ యాంగిల్ అప్రాక్సిమేట్లీ 109 degrees 5 degrees. సో టెట్రాహైడ్రల్ ఎలా అని చెప్పామంటే, మనకి లోన్ పేర్స్ ఉన్నప్పుడు మనకి ఆల్రెడీ చార్ట్ ఉంది, వెస్పర్ థియరీ చార్ట్, యూ కెన్ చెక్ ఇట్. అండ్ టెట్రాహైడ్రల్ ఉన్నప్పుడు దాని బాండ్ యాంగిల్ 109 degrees ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వెస్పర్ థియరీ దాని థియరీ ఏంటి, పాయింట్స్ అండ్ టేబుల్ చార్ట్ చూస్తే మనకి ఈ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది. సో గైస్, NH3 molecule. So you have to find out first central atom nitrogen. So surrounding atoms ఏంటి, హైడ్రోజన్స్, 3 హైడ్రోజన్ ఆటమ్స్. సో బాండింగ్ పేర్స్ 3 బాండ్ పేర్స్. ఎన్నైతే సెంట్రల్ ఆటమ్కి ఏవైతే ఆటమ్స్ ఉంటాయో దాన్ని బాండ్ పేర్స్ అంటాం. లోన్ పేర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్యాలిక్యులేషన్ ఉంటుంది, సో అది తెలియాలి. సో గైస్, లోన్ పేర్స్ 1 లోన్ పేర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆన్ ద నైట్రోజన్ ఆటమ్. షేప్ ఇస్ ట్రైగోనల్ పిరమిడ్ అండ్ బాండ్ యాంగిల్ is 109.5. So H2O molecule. So central atom is oxygen and surrounding atoms is 2 hydrogen atoms, and bonding pairs is 2 bonding pairs of electrons. Lone pairs 2 lone pairs of electron on the atom. Shape is tetrahedral and bond angle is 104.5. So some more examples, you can check it. CO2 molecule. Central atom is carbon and surrounding atoms 2 oxygen atoms, and bonding pairs 2 bonding pairs. Lone pairs no lone pairs, and shape is linear. Bond angle is 180 degrees. So BF3, central atom is boron, surrounding atoms 3 fluorine atoms, and bond pairs 3 bonding pairs of electrons. Lone pairs no lone pairs of electrons, and shape is trigonal planar and bond angle is 120. So SF6, central atom sulfur, surrounding atom 6 fluorine atoms, bonding pairs 6 bond pairs. So first of all you have to check it, వెస్పర్ థియరీ, కీ పాయింట్స్ అండ్ చార్ట్ తెలియాలి. అండ్ లోన్ పేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడం అన్నది, దట్ ఈస్ ద ఫండమెంటల్. సో లోన్ పేర్స్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. యూ కెన్ చెక్ ఇట్ ఇన్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటోమేటిక్గా వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. సో దిస్ ఈస్ ద సమ్ మోర్ మాలిక్యూల్. సో మనకి ఆబ్జెక్టివ్లో అయినా ఎగ్జామ్లో అయినా ఏమి ఇస్తారు అంటే, సో ఒక మాలిక్యూల్ ఇచ్చి దీంట్లో వెస్పర్ థియరీని ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారు. సో వెస్పర్ థియరీ ద్వారా మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే, బాండ్ పేర్స్, లోన్ పేర్స్ అండ్ షేప్ అండ్ బాండ్ యాంగిల్ అవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆ ఫైండ్ అవుట్ చేసే చార్ట్ అనేది మన ఛానల్లో ఉంది, యూ కెన్ చెక్ ఇట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ గైస్.